నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. ఈ శ్రావణ మాసంలో బంగారం గురించి ఆలోచించాలంటేనే భయమేస్తుంది. ఆ రేంజ్లో గోల్డ్ రేట్లు దూసుకుపోతున్నాయి. సోమవారం ఉదయం దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCX లో బంగారం ధరలు పెరగ్గా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు మరోసారి షాక్ ఇస్తూ ఉండగా వెండి ధరల్లో మాత్రం కొంత ఉపశమనం కనిపించింది. హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,63,830 వరకు చేరుకుంది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది 1,050 పెరుగుదల. దీంతో హైదరాబాద్ లో స్వచ్ఛమైన బంగారం ధర మరోసారి 1.63 లక్షల స్థాయిని దాటింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,50,180 వద్ద కొనసాగుతుంది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది 950 దాకా పెరిగింది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 610 పెరిగి 1,29,300 వద్ద కొనసాగుతుంది. అయితే వెండి ధర మాత్రం తగ్గింది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై స్వల్పంగా 300 తగ్గి ప్రస్తుతం 2,47,180 వద్ద కొనసాగుతుంది. అటు MCX లో అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,63,500 వద్ద ట్రేడ్ అవుతుంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది 1,062 పెరిగింది. అంటే ఒక్క రోజులోనే బంగారం ధరలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. మరోవైపు MCX లో వెండి ధర మాత్రం తగ్గింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో కిలో వెండి ధర ఉదయం 9:05 సమయంలో 2,46,140 వద్ద ట్రేడ్ అవుతుంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలోకు 457 తగ్గింది. ఇటీవల భారీగా పెరిగిన వెండి ధరల నేపథ్యంలో ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్ లో స్వల్ప ఒత్తిడి కనిపించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.